సాధారణంగా మనం ఏదైనా వైద్య పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు అంతా ఒక స్పష్టమైన లెక్క ప్రకారం ఉంటుందని ఆశిస్తాం. అంటే అచ్చం ఇంజనీరింగ్ లాగా. ఇప్పుడు మన చెయ్యి విరిగిందనుకోండి, ఎక్స్‌రే తీస్తే ఆ విరిగిన ఎముక స్పష్టంగా ఒక తెల్లటి గీతలా కనిపిస్తుంది. డాక్టర్ ఆ రిపోర్ట్ చూపిస్తూ ఇదిగో ఇక్కడే విరిగింది అని చెప్పేస్తారు కదా. అవును. అదొక భరోసా. బేసికలీ ఒక సమస్య ఉంది లేదా లేదు. ఆ ఖచ్చితత్వం మనకు చాలా ఇష్టం. ప్రతిదాన్ని కళ్లతో చూసి, వర్గీకరించి, దానికి తగిన మందు ఇవ్వడం మనకలవాటైపోయింది. కానీ ఈ రోజు మన ముందున్న ఈ మెడికల్ నోట్స్, అలాగే రీసెర్చ్ సోర్సెస్ చూస్తుంటే ఆ ఎక్స్‌రే మెషిన్ పనిచేయడం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. మనం చూడబోయే ఈ వైరస్లు, ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక వ్యవస్థల ప్రపంచం అంత ఈజీగా దొరికేది కాదు. ఖచ్చితంగా. ఇవి కంటికి కనిపించని శత్రువులు. పైగా ఎప్పటికప్పుడు రూపం మార్చుకునే మాయావులన్నమాట. నిజమే. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలోకి అందరికీ స్వాగతం. ఈ సెషన్లో మన మిషన్ ఏంటంటే, అసలు ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి ఎలా చొరబడతాయి, మన కణాలను ఎలా తమ ఆధీనంలోకి తీసుకుంటాయి, వాటిని మన సైన్స్ ఎలా ఎదుర్కొంటోంది అనే పూర్తి కథను అర్థం చేసుకోవడం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ముందుగా మన చుట్టూ రోజూ జరిగే విషయాలతో మొదలు పెడదాం. తప్పకుండా. అంటే మనం రోజువారీ జీవితంలో చూసే ఇన్ఫెక్షన్లు. అవును. ఆ బస్సుల్లో, ఆఫీసుల్లో లేదా జనం గుంపులుగా ఉండే చోట సులభంగా వ్యాపించే శ్వాసకోశ వైరస్ల గురించి ఈ నోట్స్లో చాలా డేటా ఉంది. ఫస్ట్, ఈ అడీనో వైరస్ అనేది ఏంటసలు? ఇది మనం సంవత్సరం పొడవునా చూసే అత్యంత సాధారణ ఇన్ఫెక్షన్ అండి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి మరియు ఆ కళ్ళు ఎర్రబడటం, దాని కంజెక్టివిటీ అంటారు. ఇలాంటి లక్షణాలను ఇది కలిగిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, మిలిటరీ బ్యారెక్స్, సమ్మర్ క్యాంప్స్ లేదా హాస్టల్స్ లాంటి ఇరుకైన ప్రదేశాల్లో ఇది చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఓహో, అంటే జనం ఎక్కువుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అవును. ఒకరి నుండి ఒకరికి గాలి ద్వారా ఇట్టే సోకుతుంది. అయితే ఇది దానంతటా అదే తగ్గిపోయే జబ్బు. అంటే సెల్ఫ్ లిమిటింగ్ అన్నమాట. పెద్దగా భయపడాల్సిన పని లేదు. రైట్. సాధారణ జలుబు లాంటిదే కానీ జనం ఎక్కువగా ఉంటే పండగ చేసుకుంటుంది. సరే, మరి ఇన్ఫ్లుయెంజా దగ్గరికి వస్తే దీనికి వాడే ఒసెల్టమీవీర్ అనే మందు గురించి ఒక ఆసక్తికరమైన మెకానిజం రాశారు. ఒక మందు అసలు వైరస్ను ఎలా ఆపుతుంది? ఇన్ఫ్లుయెంజా ఏ మరియు బి వైరస్ల మీద ఈ ఒసెల్టమివిర్ అద్భుతంగా పనిచేస్తుందండి. యాక్చువల్లీ ఇది ఒక న్యూరామినిడేస్ ఇన్హిబిటర్. దీని పనితీరు అర్థం చేసుకోవాలంటే మనం కణం లోపలికి వెళ్ళాలి. అంటే మైక్రోస్కోపిక్ లెవెల్లోనా? ఎగ్జాక్ట్లీ. ఒక వైరస్ మన కణంలోకి ప్రవేశించి తన కాపీలను వేల సంఖ్యలో తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఆ కొత్త వైరస్లు కణం నుండి బయటకు వచ్చి పక్క కణాలపై దాడి చేయాలి కదా. అలా బయటకు రావాలంటే అవి కణం ఉపరితలాన్ని కత్తిరించుకొని రావాలి. అబ్బా, కత్తరించుకుని రావాలా? అవును. ఆ కత్తిరించే ఎంజైమ్ పేరే న్యూరామినిడేస్. ఈ ఒసెల్టామివిర్ మందు సరిగ్గా ఆ ఎంజైమ్ను పనిచేయకుండా చేస్తుంది. అలాగే శ్వాసకోశ పొరలపై ఉండే జిగురులాంటి శ్లేష్మాన్ని చీల్చుకుని వైరస్ లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. ఒక్క నిమిషం. ఇదెలా ఉందంటే, వైరస్ ఒక బ్యాంక్లోకి దొంగతనానికి వెళ్ళింది. లోపల బాగా దోచుకుంది కూడా. కానీ బయటికి రాబోయేసరికి ఈ ఒసెల్టామివిర్ అనే సెక్యూరిటీ గార్డ్ బయట నుండి తలుపులకు తాళం వేసేస్తాడు. దొంగల్లోపలే ఇరుక్కుపోతారు. అంతేనా? భలే చెప్పారు. అచ్చంగా అంతే. ఆ కొత్తగా తయారైన వైరస్లు ఆ కణం లోపలే ఇరుక్కుపోయి మిగతా శరీరానికి వ్యాపించలేవు. దాంతో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది. గ్రేట్. ఇక గాలి ద్వారా వ్యాపించే వాటిలో మీజిల్స్ అంటే మనం తట్టు అంటాం కదా, దాని ప్రస్తావన కూడా ఉంది. జ్వరం, కారుతున్న ముక్కు, ముఖంపై మొదలే కిందకు వ్యాపించే దద్దుర్లు ఇవన్నీ అందరికీ తెలిసినవే. కాని ఇక్కడ డాక్టర్లు ఖచ్చితంగా మీజిల్స్ అని గుర్తుపట్టడానికి ఒక పక్కా ఆధారం ఉందట కదా. అవును. దానినే కోప్లిక్ స్పాట్స్ అంటారు. మీరు రోగి నోరు తెరిచి ఆ బుగ్గల లోపలి వైపు అంటే బుగ్గలోపలి శ్లేష్మ పొరపై చూస్తే చిన్న తెల్లటి లేదా నీలం బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. ఓకే, ఒక రకమైన స్పాట్స్. అవును. ఇవి కనిపిస్తే అది మీజల్స్ అని డాక్టర్లు 100% కన్ఫర్మ్ చేసేస్తారు. ఇదొక పాథోగ్నోమోనిక్ సైన్ అన్నమాట. ఇక్కడ ఇంకో అద్భుతమేంటంటే దీనికి ప్రధానమైన చికిత్సలో విటమిన్ ఏ ఇస్తారు. అదే నాకర్థం కాలేదు. అంత ప్రమాదకరమైన వైరస్కి ఒక సాధారణ విటమిన్. ఏంటి పరిష్కారం? దాని వెనుకున్న లాజిక్ ఏంటసలు? బేసికల్లీ మీజల్స్ వైరస్ మన శ్వాసకోశ వ్యవస్థ మరియు పేగుల్లో ఉండే ఎపిథీలియల్ కణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
విటమిన్ ఏ అనేది ఆ ఎపిథీలియల్ పొరలను తిరిగి నిర్మించడానికి, కోలుకోవడానికి అత్యంత కీలకమైన పోషకం. అంటే డ్యామేజ్ కంట్రోల్ అన్నమాట. కరెక్ట్. విటమిన్ ఏ ఇవ్వడం వల్ల కణాల రక్షణ వ్యవస్థ బలపడి కంటి సమస్యలు, డయేరియా, న్యుమోనియా లాంటి ఇతర ఉపద్రవాలు రాకుండా ఆగుతాయి. ఆస్పత్రిలో ఉండే సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఓహో, అంటే కూలిపోయిన గోడను తిరిగి కట్టడానికి అత్యవసరమైన సిమెంట్ లాంటిదన్నమాట ఈ విటమిన్ ఏ. సరే, ఇదంతా గాలి ద్వారా వచ్చే దాడుల గురించి. ఇప్పుడు ఈ నోట్స్లో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన మరొక విచిత్రమైన వైరస్ దగ్గరకొద్దాం. ఎప్స్టీన్ బార్ వైరస్, అదే ఈబీవీ. దగ్గితేనో తుమ్మితేనో కాకుండా ఇది లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది కదా? అవునండి, అందుకే దీన్ని ముద్దుగా కిస్సింగ్ డిజీజ్ అంటారు. కానీ ఇది చేసే పని ఏమాత్రం ముద్దుగా ఉండదు. ఇది వ్యాపించడానికి లక్షణాలున్న వ్యక్తి కూడా అవసరం లేదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తి లాలాజలం ద్వారా కూడా ఇది సోకుతుంది. సైలెంట్గా స్ప్రెడ్ అవుతోందన్నమాట. అవును. ఈ ఇన్ఫెక్షన్ను ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ అంటారు. జ్వరం, తీవ్రమైన గొంతునొప్పి, లింఫ్ నోడ్స్ వాపు మరియు ఆ కడుపులో స్ప్లీన్ అంటే ప్లీహం వాపు దీని ప్రధాన లక్షణాలు. ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఈ వైరస్ సోకిన వాళ్ల బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తే రియాక్టివ్ లింఫోసైట్స్ ఉంటాయని చదివాను. ఏటిపికల్ అని కూడా అంటారు. అసలు ఈ కణాలు ఎందుకంత విచిత్రంగా మారిపోతాయి? మన సొంత సైనికులే మనకు ముప్పుగా మారుతున్నారా ఏంటి? అలా కాదండి. వాస్తవానికి ఆ రియాక్టివ్ లింఫోసైట్స్ వైరస్ సోకిన కణాలు కావు. అవి వైరస్పై పోరాడుతున్న మన సొంత సైటోటాక్సిక్ టీ కణాలు మరియు న్యాచురల్ కిల్లర్ కణాలు, ఎన్కే సెల్స్ అంటాం కదా, అవి. విన్నాను. మరి అవి ఎందుకు అలా మారిపోతాయి? శత్రువుతో భీకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు ఈ కణాలు చాలా చురుకుగా మారి పరిమాణంలో పెద్దవిగా ఉబ్బిపోతాయి. వాటి అంచులు ఒక రకమైన కత్రించినట్లు లేదా అలల్లాగా, ఇంగ్లీష్లో స్కాలోప్డ్ అంటారు, అలా మారిపోయి లోపల ఎక్కువ సైటోప్లాజంతో అసాధారణంగా కనిపిస్తాయి. అవి బేసిక్లీ అలసిపోయి యుద్ధం చేస్తున్న సైనికుల రూపాలు. ఓహో, అంటే అవి ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తున్నందుకు అలా కనిపిస్తాయి. నైస్. కానీ ఈ ఈబీవీ వైరస్ బీ కణాలను ఇంకోలా వాడుకుంటుంది అనుంది కదా, అదేదో ఇమ్మార్టలైజేషన్ అంట. కణాలకు చావు లేకపోవడమేంటి? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఈబీవీ వైరస్ బీ కణాలకు ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఆ కణాలను చంపదు. బదులుగా ఆ కణం యొక్క డిఎన్ఏలోకి ప్రవేశిస్తుంది. ఆ కణం సహజంగా చనిపోయే ప్రక్రియను ఆపేస్తుంది. అంటే ఆ కణానికి చావు లేకుండా చేసి నిరంతరం విభజన చెందేలా ప్రోత్సహిస్తుంది. ఒక్క నిమిషం. ఒక కణం చనిపోకుండా తన ఇష్టమొచ్చినట్లు లెక్కలేనన్ని కాపీలు చేసుకుంటూ పోవడం, దీన్నే కదా మనం క్యాన్సర్ అనేది. ఖచ్చితంగా. అందుకే ఈ ఈబీవీని యాంకోజెనిక్ వైరస్ అంటారు. అంటే క్యాన్సర్ను పుట్టించగల వైరస్. వైరస్ తన మనుగడ కోసం కణానికి అమరత్వం ఇస్తుంది, కాని అది మనిషికి ప్రాణాంతకమవుతుంది. చాలా భయంగా ఉందే. మరి దీన్ని ఎలా గుర్తుపడతారు? దీన్ని ఈజీగా గుర్తుపట్టడానికి బ్లడ్ టెస్ట్లో హెటెరోఫైల్ యాంటీబాడీ టెస్ట్ చేస్తారు. ఇది చాలా సెన్సిటివ్ మరియు స్పెసిఫిక్గా రిజల్ట్ ఇస్తుంది. ఇదెంత భయానకంగా ఉందంటే, మనకు తెలియకుండా ఒక వైరస్ లోపలికి వెళ్లి కణాలకు ఒక రకమైన చీట్ కోడ్ ఇచ్చేసి క్యాన్సర్గా మారుస్తుందన్నమాట. దక్షిణ చైనాలో నాజోఫారింజియల్ కార్సినోమా అనే క్యాన్సర్ ఎక్కువగా రావడానికి కూడా ఇదే కారణమని రాశారు. ఎందుకక్కడే ఎక్కువ? అదొక క్లిష్టమైన కలయిక. దక్షిణ చైనాలోని ప్రజల జన్యుపరమైన అంశాలు మరియు వారి కొన్ని సాంప్రదాయ ఆహార అలవాట్ల వల్ల వాళ్ల నాజోఫారింజియల్ అంటే ముక్కు మరియు గొంతు కలిసే చోట ఆ ప్రాంతంలోని కణాల్లో ముందే కొన్ని మార్పులుంటాయి. అవి ప్రీమాలిగ్నెంట్ కణాలు. ఓకే, ముందే కొంచెం వీక్గా ఉంటాయి. అవును. దానికి తోడు ఈ ఈబీవీ వైరస్ అక్కడికి చేరగానే వైరస్ నుండి యాంకోజెనిక్ ప్రోటీన్లు విడుదలై ఆ ముందే బలహీనంగా ఉన్న కణాలు పూర్తిగా క్యాన్సర్గా మారిపోతాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న గన్కి ఈ వైరస్ ట్రిగ్గర్ నొక్కిందన్నమాట. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్. సరే, కొన్ని వైరస్లు ఇలా కణాల డిఎన్ఏతో ఆడుకుంటే మరికొన్ని పరాన్నజీవుల్లా ఒకరిమీద ఆధారపడి బతుకుతాయి. ఈ హెపటైటిస్ డి గురించి చదివినప్పుడు నాకు కొంచెం నవ్వొచ్చింది. ఒక వైరస్ ఇంకో వైరస్కి పరాన్నజీవి అవ్వడమేంటి? అవునండి, హెపటైటిస్ కుటుంబంలో ఈ డి వైరస్ చాలా విచిత్రమైనది. ఇదొక ఆర్ఎన్ఏ వైరస్. కానీ దీని దగ్గర దానికి కావాల్సిన పూర్తి సామాగ్రి లేదు. అది మన శరీరంలోకి వచ్చినా దానంతటది పెరగలేదు, ఇన్ఫెక్షన్ కలిగించలేదు. దానికి ఖచ్చితంగా హెపటైటిస్ బి తోడు కావాలి. అంటే హెపటైటిస్ బి శరీరంలో ఉంటేనే ఈ హెపటైటిస్ డి బతుకుతుందా? అసలెందుకలా? ఎందుకంటే వైరస్లు కణాల్లోకి చొరబడాలంటే వాటి చుట్టూ ఒక రక్షణ కవచముండాలి.
ఎన్వలప్ అంటాం కదా అది. హెపటైటిస్ డికి ఆ కవచం తయారు చేసుకునే జన్యుపరమైన శక్తి లేదు. అందుకే అది హెపటైటిస్ బి తయారు చేసే సర్ఫేస్ యాంటిజెన్ను లాక్కుని దాన్ని తన కవచంగా వాడుకుంటుంది. నువ్వు ఇంకో వైరస్ వాడుకోవడం పక్కా కవట్ ఆపరేషన్ ఇది. ఇక హెపటైటిస్ ఈ విషయానికి వస్తే ఇది ఏ కవచం లేని సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్. ఇది ముఖ్యంగా కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా అంటే ఫీకల్ ఓరల్ రూట్లో వ్యాపిస్తోంది. ఇది కూడా డేంజరేనా? దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక విషాదకరమైన కోణం ఉందండి. సాధారణంగా ఇది అందరికీ పెద్ద ప్రమాదం కాదు, కానీ ఇది గర్భిణీ స్త్రీలకు సోకితే మరణాల రేటు చాలా దారుణంగా పెరుగుతుంది. అది ఎందుకన్నది ఇంకా పూర్తిగా వైద్యులకు కూడా అంతుచిక్కని రహస్యమే. అయ్యో, చాలా విచారకరం. ఇక ఈ రహస్య దాడుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన రోగనిరోధక శక్తి ఎప్పుడు పడిపోతుందా అని ఏళ్ల తరబడి వేచి చూసే ఒక వైరస్ గురించి మన నోట్స్లో ఉంది. దాని పేరు పిఎంఎల్ అట కదా? అవును, ప్రోగ్రెసివ్ మల్టీఫోకల్ ల్యూకోఎన్సెఫలోపతి, షార్ట్కట్లో పిఎంఎల్. ఇది జేసీ వైరస్ వల్ల వస్తుంది. విచిత్రమేంటంటే ఈ జేసీ వైరస్ మనలో చాలామంది శరీరాల్లో నిద్రావస్థలో ఎక్కడో దాక్కునుంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం అది ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది. అంటే వెయిట్ చేస్తుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఎవరికైతే అడ్వాన్స్డ్ ఎయిడ్స్ ఉండి రోగనిరోధక శక్తి బాగా పడిపోతుందో అప్పుడిది మేల్కొంటుంది. వేల్కొని ఏం చేస్తుంది? నేరుగా మెదడులోని వైట్ మ్యాటర్పై దాడి చేసి నరాల చుట్టూ ఉండే మైలిన్ పొరను తినేస్తుంది. దీన్నే డీమైలినేషన్ అంటారు. బ్రెయిన్ ఎంఆర్ఐలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అక్కడ మాస్ ఎఫెక్ట్ అంటే కణితి లాంటిది ఏమీ ఉండదు. కేవలం వైర్లు తెగిపోయినట్లు సిగ్నల్స్ ఆగిపోతాయి. దీనివల్ల రోగికి తీవ్రమైన గందరగోళం, ఆ కదలికల్లో సమన్వయం లోపించడం, దాని అటాక్సియా అంటారు. ఇవన్నీ నెమ్మదిగా మొదలవుతాయి. మీరు చెప్పిన వైర్ల అనాలజీ చాలా క్లియర్గా ఉంది. ఒక కరెంట్ వైర్కి పైనుండే ప్లాస్టిక్ కవర్ను ఎలుకలు కొరికేస్తే లోపల వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినట్లు ఈ జేసీ వైరస్ నరాల కవర్ను తినేస్తుందన్నమాట. ఇది చాలా డేంజరస్. అవునండి. ఇక మన లిస్ట్లో ఇంకో చర్మవ్యాధి పేరు చాలా కాంప్లికేటెడ్గా ఉంది, మొలస్కమ్ కాంటాజియోసమ్. దీని రిపోర్ట్లో ఒక్క నిమిషం చదువుతాను. ఇంట్రాసైటోప్లాస్మిక్ ఇసినోఫిలిక్ ఇంక్లూజన్ బాడీస్ అని ఒక పెద్ద మెడికల్ పదం వాడారు. దయచేసి దీన్ని మన వాడుక భాషలోకి మార్చండి. తప్పకుండా. ఈ మొలస్కమ్ అనేది పాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన ఇన్ఫెక్షన్ అండి. ఇది వస్తే చర్మంపై చిన్న గుండ్రటి బొడిపెలు వస్తాయి. ఆ బొడిపెల మధ్యలో ఒక చిన్న నొక్కుండటం దీని స్పెషాలిటీ. దాన్ని సెంట్రల్ అంబిలికేషన్ అంటారు. హెచ్ఐవి ఉన్నవారిలో లేదా లైంగికంగా చురుకుగా ఉండే పెద్దల్లో ఇది ఎక్కువ. ఓకే, మరి ఆ పెద్ద పదానికి అర్థమేంటి? బేసిక్కలీ ఆ పెద్ద పదానికి అర్థమేంటంటే మైక్రోస్కోప్ కింద ఆ చర్మ కణాలను చూస్తే కణం లోపల అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్గా గులాబీ రంగులో అంటే ఇసినోఫిలిక్గా కనిపించే చిన్న వైరస్ ఫ్యాక్టరీలు లేదా వ్యర్థాలు కనిపిస్తాయి. వాటినే ఇంక్లూజన్ బాడీస్ అంటారు. ఓహో, అంటే ఆ వైరస్ కేవలం మన చర్మం లోపలికి వెళ్లడమే కాకుండా కణం లోపల ఒక చిన్న గులాబీ రంగు టెంట్ లేదా ఫ్యాక్టరీని కట్టేసుకుంటుంది. మనం మైక్రోస్కోప్లో చూస్తే ఆ ఫ్యాక్టరీ స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. ఇది నిజంగా అద్భుతం. ఇదంతా ఒకెత్తైతే జంతువుల నుండి మనుషులకొచ్చే వైరస్లు ఇంకా భయంకరం కదా. దీనే మనం జూనాటిక్ జంప్స్ అంటాం. రేబీస్ గురించి ఈ నోట్స్ ఏమి చెబుతున్నాయి? రేబీస్ అనగానే మనకు వెంటనే వీధి కుక్కలు గుర్తొస్తాయి కదా. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇది ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది, బ్యాట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రేబీస్ కేవలం క్షీరదాల ద్వారా అంటే మ్యామల్స్ ద్వారా మాత్రమే వస్తుంది. అవును, విన్నాను. ఇది చాలా స్పీడ్గా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఒకసారి ఈ ర్యాబ్డోవైరస్ సోకితే అది మెల్లగా నరాల ద్వారా ప్రయాణించి మెదడుకు చేరుతుంది. ఆ తర్వాత కొన్ని వారాల్లో తీవ్రమైన ఆందోళన, నీరు అంటే భయం, కండరాల నొప్పులు మొదలై చివరికి రేబీస్ ఎన్సెఫలైటిస్ వచ్చి రోగి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇది 100% ప్రాణాంతకం. అందుకే వ్యాక్సిన్ ముఖ్యం. రైట్. ఈ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారో కూడా ఇందులో ఉంది కదా? అవును. ఈ రేబిస్ వైరస్ స్ట్రెయిన్స్ను ల్యాబొరేటరీలో టిష్యూ కల్చర్లో పెంచుతారు. ఆ తర్వాత వాటిని ఇనాక్టివేట్ చేస్తారు. అంటే పూర్తిగా చంపేసి ఆ చనిపోయిన వైరస్ను వ్యాక్సిన్గా ఇస్తారు. అప్పుడు మన శరీరం దాన్ని చూసి అలర్ట్ అవుతుంది. ఓకే. గబ్బిలాల నుండి ఇలాంటి ప్రమాదం వస్తే వ్యవసాయం చేసే రైతులకు వేరే రకమైన జంతువుల వ్యర్థాల ద్వారా క్యూ ఫీవర్ వస్తుందని చదివాను.
కాక్సియల్లా బర్నేటే వల్ల వస్తుందట. కానీ ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం దీని బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్. ఈ ఫీవర్ వస్తే తెల్ల రక్త కణాలు నార్మల్గా ఉంటాయట, కానీ ప్లేట్లెట్స్ పడిపోయి లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయట. అసలు ఇన్ఫెక్షన్ వస్తే తెల్ల రక్త కణాలు పెరగాలి కదా, ఎందుకిలా రివర్స్లో జరుగుతోంది? ఇది చాలా లాజికల్ ప్రశ్న అండి. సాధారణ బ్యాక్టీరియా మన రక్తంలో తిరిగినప్పుడు తెల్ల రక్త కణాలు వాటిని గుర్తించి విపరీతంగా పెరుగుతాయి. కానీ ఈ కాక్సియల్లా బ్యాక్టీరియా చాలా తెలివైంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క పోలీసులైన మ్యాక్రోఫైజెస్ లోపలికే వెళ్లి దాక్కుంటుంది. బాబోయ్, పోలీసుల దగ్గరేనా? అవును, కణం లోపల ఉంటుంది కాబట్టి బ్లడ్ టెస్ట్లో తెల్ల రక్త కణాలు నార్మల్గానే కనిపిస్తాయి. ఆరేరే, దొంగ వెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లోనే దాక్కున్నాడన్మాట. కరెక్ట్. కానీ అది లోపల ఉండి కాలేయంపై దాడి చేస్తుంది. అందుకే లివర్ ఎంజైమ్స్ లీక్ అవుతాయి. అలాగే రక్తనాళాల్లో చిన్న చిన్న క్లాట్స్ చేయడం వల్ల ప్లేట్లెట్స్ అన్నీ అక్కడే ఖర్చయిపోయి వాటి సంఖ్య పడిపోతుంది. ఈ విచిత్రమైన రిజల్ట్స్ చూసే డాక్టర్లు ఇది క్యూ ఫీవర్ అని కనిపెడతారు. సైన్స్ ఎంత లాజికల్గా ఉందో కదా. ఇప్పుడు ఈ జంతువుల నుండి వదిలేసి ఇంకో సున్నితమైన అంశం దగ్గరికొద్దాం. ఈ పరాన్నజీవులు, గర్భస్థ శిశువులు, చిన్నపిల్లలపై దాడి చేసినప్పుడు జరిగే నష్టం వర్ణనాతీతం. జికా వైరస్ గురించి ఇందులో చాలా కఠోరమైన నిజాలున్నాయి. అవునండి, జికా ఒక సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్, దోమల ద్వారా వస్తుంది. పెద్దవాళ్లలో ఇది పెద్దగా ఏమీ చేయదు, కానీ గర్భవతికి సోకితే ఇది నేరుగా శిశువు మెదడు కణాలపై దాడి చేస్తుంది, ముఖ్యంగా న్యూరల్ ప్రొజెనిటర్ కణాలపై. ఇవి మెదడు మొత్తాన్ని నిర్మించే మూలకణాలు లేదా స్టెమ్ సెల్స్ లాంటివన్నమాట. అంటే అది మెదడును నాశనం చేయడం కాదు, అసలు మెదడును కట్టే పునాదిరాళ్లను, ఆ మేస్త్రీలను చంపేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. పునాదే లేకపోవటం వల్ల శిశువుకు మైక్రోసెఫాలీ వస్తుంది. అంటే తల మరియు మెదడు చాలా చిన్నగా ఉండిపోతాయి. అంతేకాదు, కీళ్ల సమస్యలు, దాన్ని ఆర్థ్రోగ్రిపోసిస్ అంటారు. మెదడు బయటి పొర పల్చబడటం, కొన్నిసార్లు గర్భస్రావం కూడా జరుగుతుంది. దీన్ని చూస్తేనే నాకు పార్వోవైరస్ B19 గుర్తొస్తోంది. పెద్దవాళ్లలో జస్ట్ ఒక చిన్న కీళ్లనొప్పి మాత్రమే కలుగుతోంది. కానీ కడుపులో ఉన్న బిడ్డకు సోకితే హైడ్రాప్స్ ఫెటాలిస్ అనే కండీషన్ వస్తుందని విన్నాను. పెద్దవాళ్లలో కీళ్లనొప్పి, బిడ్డకేమో ఏకంగా హార్ట్ ఫెయిల్యూర్. ఇంత తేడా ఎందుకు? అసలక్కడ ఏం జరుగుతోంది? బేసికలీ ఇది నాన్ ఎన్వలాప్డ్ సింగిల్ స్ట్రాండెడ్ DNA వైరస్. ఇది ఎర్ర రక్త కణాలను తయారుచేసే కణాలపై దాడి చేస్తుంది. పెద్దవాళ్ల శరీరంలో ఇప్పటికే కోట్లాది ఎర్ర రక్త కణాలు ఉంటాయి. వాటి జీవితకాలం 120 రోజులు. కాబట్టి కొత్తవి కొద్ది రోజులు ఆగిపోయినా మనకు పెద్దగా తేడా తెలియదు. ఆహా, వాళ్లకేం అనిపించదు. కాని గర్భంగోన్న శిశువు అత్యంత వేగంగా పెరుగుతూ ఉంటుంది గదా, దానికి ప్రతి నిమిషం కొత్త రక్తం కావాలి. ఈ వైరస్ ఆ తయారీని ఆపేగానే శిశువులో తీవ్రమైన రక్తహీనతొస్తుంది. సివియర్ అనీమియా అంటారు. ఓహో, రక్తం లేకపోయేసరికి బిడ్డ గుండె ఎక్కువ కష్టపడుతుందా అప్పుడు? అవును. శరీరానికి ఆక్సిజన్ అందించడానికి ఆ చిన్ని గుండె విపరీతంగా పంప్ చేసి చివరికి అలసిపోయి ఫెయిల్ అవుతుంది. గుండె ఫెయిల్ అవ్వగానే రక్తనాళాల్లో ప్రెషర్ పెరిగిపోయి నీరు అంతా ఊపిరితిత్తుల్లో కడుపులో చేరిపోతుంది. ఆ కండీషన్నే హైడ్రాప్స్ ఫిటాలిస్ అంటారు. వింటుంటేనే గుండె తరుకుపోతోంది. ఒక చిన్న వైరస్ చేసే చైన్ రియాక్షన్ ఎంత భయంకరంగా ఉందో. ఇక చిన్నపిల్లల విషయానికొస్తే హ్యూమన్ హెర్పీస్ వైరస్ 6 అంటే HHV6 వల్ల వచ్చే రోజియోలా గురించి కూడా ఉంది కదా. అవును, 6 నెలల నుండి 2 ఏళ్ల పిల్లల్లో ఇది ఎక్కువ. వరుసగా 3 నుండి 5 రోజులు విపరీతమైన జ్వరం వస్తుంది. పేరెంట్స్ భయపడిపోతారు. జ్వరం తగ్గాక అకస్మాత్తుగా పొత్తికడుపు మరియు ఛాతీపై దద్దురులొస్తాయి, ట్రంకల్ ర్యాష్ అంటారు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఆ తీవ్రమైన జ్వరం వల్ల చిన్నపిల్లల్లో మూర్ఛ రావడానికి ప్రధాన కారణం ఈ వైరస్సే అండి. ఫిబ్రైల్ సీజర్స్ అంటారు కదా, అదనమాట. ఇన్ని రకాల శత్రువులు, ఇన్ని రకాల మోసాలు, దాడి చేసే విధానాలు చూస్తుంటే మన శరీరం ఎప్పుడో ఓడిపోయి ఉండాల్సిందనిపిస్తుంది. కాని మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. అంటే మన దగ్గర కూడా ఒక బలమైన ఆయుధం ఉందన్నమాట. అదే మన రోగనిరోధక వ్యవస్థ మరియు మనం కనిపెట్టిన వ్యాక్సిన్లు. ఈ కౌంటర్ అటాక్ ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఈ mRNA వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయి? ఇక్కడే సైన్స్ ఒక అద్భుతం చేసిందండి. పాత పద్ధతుల్లో మనం వైరస్ను చంపో లేదా బలహీనపరుచో లోపలికి పంపేవాళ్ళం. కాని mRNA వ్యాక్సిన్లు చాలా భిన్నమైనవి. ఇవి అసలు వైరస్ను పంపవు. బదులుగా ఒక చిన్న మెసెంజర్ RNA కోడును మన కణాల లోపలికి పంపుతాయి. ఇదొక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటిది.
మన కణాలలో ఉండే రైబోజోములు ఆ కోడ్ను చదివి ఆ వైరస్ ఉపరితలంపై ఉండే ప్రోటీన్ను, ఉదాహరణకు స్పైక్ ప్రోటీన్ అనుకోండి, దాన్ని మాత్రమే తయారు చేస్తాయి. ఆ అంటే పోలీసులకు శత్రువు బొమ్మ గీసి వీడు కనిపిస్తే కాల్ చేయండి అని వాంటెడ్ పోస్టర్ అతికించినట్లన్నమాట. ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన అనాలజీ. మన కణాలు ఆ ప్రోటీన్ను బయటకు ప్రదర్శించగానే మన రోగనిరోధక శక్తి వెంటనే మేల్కొని ఒక బలమైన మెమరీని క్రియేట్ చేసుకుంటుంది. మరి పాత వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయి? ఇక పాత రకాల గురించి చెప్పాలంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, అంటే చంపబడిన వైరస్లు. ఇవి రక్తంలో యాంటీబాడీలను పెంచి దాన్నే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాము. వైరస్ అసలు కణంలోకి రాకుండా అడ్డుకుంటాయి. అదే లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్లు, అంటే ప్రాణంతో ఉన్న కానీ బాగా బలహీనంగా ఉన్న వైరస్లు. ఇవి యాంటీబాడీలతో పాటు ఒకవేళ కణానికి ఇన్ఫెక్షన్ సోకితే ఆ కణాలను గుర్తించి చంపేసే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీని కూడా ఇస్తాయి. ఇదంతా వినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ మనం ఏటా కొత్త వ్యాక్సిన్లెందుకు కనిపెట్టాల్సి వస్తుంది, ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా లాంటి వాటికి? ఈ వైరల్ జెనెటిక్స్ వెనుక ఉన్న రహస్యమేంటి? జెనెటిక్ షిఫ్ట్ అంటే ఏంటో కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. కొన్ని వైరస్లు, ముఖ్యంగా ఆర్థోమిక్సో వైరస్లు, అంటే ఇన్ఫ్లుయెంజా అన్నమాట, లేదా రోటా వైరస్లు లాంటి వాటికి జన్యువులు ఒకే ధారంలో కాకుండా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. దాన్ని సెగ్మెంటెడ్ జీనోమ్స్ అంటారు. ఒకే కణానికి 2 వేర్వేరు రకాల ఇన్ఫ్లుయెంజా వైరస్లు సోకినప్పుడు ఆ లోపల వాటి ముక్కలు కలుస్తాయి. రీఅసార్ట్మెంట్ అంటారు. ఓకే, కలుస్తాయి. అప్పుడు బయటికి వచ్చే కొత్త వైరస్లో పాత 2 వైరస్ల లక్షణాలు పూర్తిగా కలిసిపోయి ఉంటాయి. దీన్నే జెనెటిక్ షిఫ్ట్ అంటారు. సాధారణంగా జరిగే చిన్న చిన్న మ్యూటేషన్స్ను జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. కానీ ఈ షిఫ్ట్ అనేది పూర్తిగా కొత్త జాతిని సృష్టిస్తోంది. ఒక్క నిమిషం, దీన్ని ఇలా ఊహించుకోవచ్చా? జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది మనం వాడుతున్న కారుకు రోజూ వాడి కొద్దిగా రంగు వెలిసిపోయి చిన్న గీతలు పడటం లాంటిది. కొంచెం డిజైన్ మారుతుంది, కానీ కారు అదే. కానీ జెనెటిక్ షిఫ్ట్ అంటే గ్యారేజ్లో 2 కార్లు ఉంటే ఒకదాని ఇంజన్ను ఇంకో దాని బాడీకి తగిలించి ఏకంగా మొత్తం సిస్టమ్నే మార్చేయడం లాంటిదన్నమాట. ఖచ్చితంగా. మీ కార్ ఇంజిన్ అనాలజీ పర్ఫెక్ట్. ఆ కొత్త ఇంజిన్తో వచ్చే కారును మన ఇమ్యూన్ సిస్టమ్ అసలు గుర్తుపట్టలేదు కదా. అందుకే మన పాత వ్యాక్సిన్లకు అవి చిక్కవు. ఎప్పటికప్పుడు మనం కొత్త వ్యాక్సిన్లు తయారు చేసుకోవాల్సి వస్తుంది. వావ్, ఇదొక అంతులేని చెస్ గేమ్ లాంటిది. మనం అడెనోవైరస్ లాంటి రోజువారీ ఇన్ఫెక్షన్ల నుండి ప్రయాణం మొదలుపెట్టి ఈబీవీ ఎలా ఒక కణానికి చావు లేకుండా చేస్తుందో, హెపటైటిస్ డి ఎలా కోటు దొంగిలిస్తోందో, మొలస్కం ఎలా గులాబీ రంగు టెంట్లు వేస్తుందో చూశాం. జంతువుల నుండి వచ్చే దాడిని, కడుపులోని బిడ్డల మీద వైరస్ చూపే కర్కశత్వాన్ని అర్థం చేసుకున్నాం. చివరగా మన వ్యాక్సిన్లు వాటికి ఎలా చెక్ పెడుతున్నాయో కూడా తెలుసుకున్నాం కదా. నిజమే. అయితే ఈ మొత్తాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే నాకు ఉత్కంఠభరితమైన ఆలోచన వస్తోంది. దీన్ని వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చెప్పండి, అదేంటి? మనం ఈరోజు మాట్లాడుకున్నాం కదా, ఆ వైరస్లు మన కణాల ఫ్యాక్టరీలను హైజాక్ చేసి వాటి సొంత ఆర్ఎన్ఏను వాడి తమ ప్రోటీన్లను ఎలా తయారు చేసుకుంటాయో అని. అవును, మన రైబోజోమ్లను వాడుకుంటాయి అని చెప్పాం. సరిగ్గా అదే పద్ధతిని కాపీ కొట్టి మనం ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను కనిపెట్టాం. ఒకప్పుడు మనల్ని నాశనం చేయటానికి వైరస్ వాడిన అదే హైజాకింగ్ పద్ధతిని మనం తిరిగి వాటిమీదే ప్రయోగిస్తున్నాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో కేవలం వైరస్లకే కాకుండా ఇదే పద్ధతిని వాడి క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి లేదా జన్యుపరమైన లోపాలను పూర్తిగా బాగుచేయటానికి శత్రువు కనిపెట్టిన ఈ ఆయుధమే రేపటి రోజున మన బ్రహ్మాస్త్రం కాబోతోందా? హబ్బా, వైరస్ మనల్ని మోసం చేసిన విధానాన్నే మనం కాపీ కొట్టి క్యాన్సర్ని జయించడానికి వాడొచ్చన్నమాట. ఏ శత్రువైనా తన పద్ధతితోనే తను ఓడిపోక తప్పదు అనేదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే అండి. ఈరోజు మనం చూసిన నోట్స్ నిజంగా మన కళ్ళు తెరిపించాయి. ఎక్స్రేలో కనిపించని వైరస్ల యుద్ధాన్ని ఇంత స్పష్టంగా అర్థం చేసుకోవడం అద్భుతంగా ఉంది. మన శ్రోతలకు ఈ సెషన్ ద్వారా ఇన్ఫెక్షన్ల వెనుకున్న అసలు మెకానిజమ్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన మెటీరియల్తో తదుపరి లోతైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.